అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరూ కూడా ఈరోజు కృష్ణాష్టమి అనేది చాలా బాగా జరుపుకుంటారు. అయితే ఈరోజు వచ్చేసి సోమవారం కాబట్టి నేను వచ్చేసి సోమవారం శివుడికి అభిషేకం చేసుకొని ఇంకా కృష్ణుడికి కూడా అభిషేకం అనేది నేను చేసుకున్నానండి. పంచామృతాలతో నేను అభిషేకం అనేది చేసుకున్నాను. మీకు తెలుసు కదా, ప్రతి సోమవారం ఎందుకంటే ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకమైనా చేయాలండి. నీళ్ళతో అయినా అభిషేకం చేయాలి, ఆవు పాలతో అయినా కంపల్సరీ అభిషేకం అనేది చేయాలండి. నేను శివాభిషేకం చేసిన తర్వాత కృష్ణుడికి అభిషేకం అయితే చేసుకొని నేను పూజ అనేది ప్రారంభించుకున్నానండి. ఈరోజు వచ్చేసి చాలా చాలా మంచి రోజు కదా. ఒకే రోజు నాకు బాగా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఒకే రోజుకి అభిషేకం చేసుకున్నాను. అదే శ్రీకృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడికి కూడా అభిషేకం చేసుకున్నానండి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడూ కూడా మనం ఏ దేవుడికి కూడా అభిషేకం చేసిన తర్వాత హారతి మట్టుగా లాస్ట్లో ఇవ్వాలండి, ఖచ్చితంగా ఇవ్వాలి దేవుడికి. అయితే నాకు అంటే శివుడికి పూజ చేసి అంటే అభిషేకం అయిపోయిన తర్వాత నేను దేవుడికి పూజ అయితే అయిపోయింది, కృష్ణుడు కూడా అభిషేకం అయితే అయిపోయింది. ఈ విధంగా అయితే నేనైతే పూజ చేసుకున్నాను. మన ఛానల్లో ప్రతి సోమవారం కూడా నేను శివుడికి అభిషేకం ఎలా చేస్తాను అంటే ఏ ఏ ద్రవ్యాలతో చేస్తాను, పసుపుతో, కుంకుమతో, గంధంతో ప్రతిదీ కూడా నేను చేస్తూ ఉన్నానండి. ప్రతి సోమవారం కూడా అంటే నేను అనుకున్నాను ఇన్ని 16 సోమవారాలు శివునికి అభిషేకం చేస్తాను అని. అందుకోసమని ప్రతి సోమవారం కూడా నేను వీడియో తీసి పెడుతున్నాను. లేట్ అయితే అవుతుంది కానీ కాకపోతే ఎడిటింగ్ చేయడం చాలా కష్టమైపోతుంది. అందుకోసమనే అంటే మండే రోజే పెట్టలేకపోతున్నాను. ఈ విధంగా అయితే పూజ అయితే ఈరోజు నాకు ముగిసిందండి. ఆ కృష్ణుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే శ్రీకృష్ణుడికి అభిషేకం చేసిన తర్వాత శ్రీకృష్ణుడు అష్టోత్తర శతనామాలు అయితే చదువుకోవాలండి. చదువుకుంటే చాలా చాలా మంచిది. ఈవినింగ్ వచ్చేసి శ్రీకృష్ణుడికి నేను తులసి ఆకులతో పూజ అయితే చేశానండి. ఎవరైతే శ్రీకృష్ణుడికి తులసి ఆకులతో పూజ చేస్తారో వాళ్ళకు ఉండేటువంటి పాపాలు అనేవి పటాపంచలు అయిపోయి ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు అనేవి తప్పకుండా ఉంటాయండి. ఉదయం నేను అభిషేకం చేసి దేవుడికి దీపం అనేది పెట్టుకున్నాను. ఈవినింగ్ వచ్చేసి ఎందుకంటే మేడ పైన నేను తులసి మొక్కలు అనేవి చాలా ఎక్కువ వేసానండి. ఆ వీడియో కూడా నేను మేడ మీద వేసే మొక్కలని నేను వీడియో పెట్టానండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. ఎందుకంటే పూజల సమయంలో నాకు ఇలా పనికి వస్తుందని నేను తులసి మొక్కలు అనేవి వేరేగా మేడపైన వేశాను. ఆ ఆకులు అనేవి తెంపుకొచ్చి ఈవినింగ్ పూజ అయితే చేశానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.